హిందూ బల నమస్కారం. నేను మాట్లాడే మాట ఎక్కడైనా కానీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీ నాయకులకు వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా అనుకూలం కాదు, ఏ పార్టీ నాయకులకు కూడా అనుకూలం కాదు. ఇది నా దేశానికి, ధర్మానికి, నా సంస్కృతి, హిందూ సంస్కృతికి, నా జాతికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుకూలంగా మాట్లాడతా. ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, నీచంగా మాట్లాడతారో వారికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడతా. సరే, ముందుగా విషయానికి వస్తున్నాను. సార్ రాహుల్ గారు అన్న, నువ్వు మాట్లాడినావు కదన్నా, ఏది మన పాలిస్తాన్ గురించి మేము అండగా ఉంటాం, మేము ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడతామని మాట్లాడారు కదా. అక్కడ జరిగే దాడులకి అక్కడ దమనకాండ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి మైనార్టీలని జర ఊచకోతకు వస్తున్నారని మాట్లాడుతున్నావు కదా, బాంబులు వేసి ఊచకోతకు వస్తున్నారు అన్నావు కదన్నా. అన్న, నిన్న మొన్న బంగ్లాదేశ్లో జరుగుతుంది ఏందన్నా, దాని గురించి ఒక్కనాడన్నా మాట్లాడుతుందన్నా. నా హిందూ సమాజం ఊచకోతకు వస్తే గురైందన్న. అక్కడ రక్తం ఏర్లై పారింది. ఆడవాళ్ళని అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంతగా నీచంగా అక్కడ చేసిరన్న. దాని గురించి ఏనాడన్నా మాట్లాడవుతుందన్న జరిగిన ఈ 10-20 రోజులల్లో. అయితే మీకు హిందువులంటే అవసరం లేదా అన్న? హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తావా అనే? ఇదేనా మీ ఏమంటారు మన సెక్యులరిజం అంటే? ఇదే సెక్యులరిజం అయితే మాకు ఎందుకన్నా ఈ సెక్యులరిజం? ఇటువంటి పనికిమాల సెక్యులరిజం మనకెందుకే ఈ దేశానికి? ఇది హిందూ దేశంగానే ప్రకటిస్తే అయిపోద్ది కదా. ఓకే, పక్కన ఉన్నటువంటి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పాలిస్తాన్ గురించి మాట్లాడుతున్నావు కానీ పక్కన మన దేశానికి అనుకూల, మన దేశంలో భాగమైనటువంటి, సరే వాళ్ళు విడిపోయారు అయినా కానీ వాళ్ళు హిందువులు కదన్నా, మైనార్టీలే కదనే. వాళ్ళ గురించి ఏనాడు మాట్లాడవుతుంది ఎందుకన్నా? హిందువులు అంటే అంత చిన్నగా చులుపు ఎందుకన్నా నీకు? హిందువులు ఐక్యంగా ఉన్నారన్నా? ఓహోహోహో. అయితే అన్న, గుర్తుపెట్టుకోవే, ఇది గతం కాదు, ఇది న్యూ టెక్నాలజీ. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ ఏ విధంగా మారిపోయిందో హిందువులు కూడా మొత్తం మారిపోయారన్న. ఇంతకుముందు లెక్క లేరు. సరే, ఎక్కడో అక్కడ చిదురుముదురుగా మీకు ఇప్పుడు సెక్యులరిజం అనుకుంటూ ఇంకా వాళ్ళ స్వార్థం కోసం ఏదో చేస్తుంటారేమో కానీ హిందువులు చాలా మారిపోయారన్న. ఇక్కడ కూడా మా జాగ్రత్తలు మేము ఉంటున్నామే. కాబట్టి హిందూ సమాజమా, గుర్తుపెట్టుకో, ఇటువంటి సెక్యులరిజం అంటూ మనల్ని బురిడీ కొట్టిస్తూ మన ఓట్లు అవసరం కానీ మనల్ని వ్యతిరేకంగా చూస్తున్నటువంటి, మనల్ని చంపుతున్నా కానీ చూస్తూ ఊరుకుంటున్నటువంటి ఇటువంటి సెక్యులరిజం వాళ్ళు మనకెందుకే? కాబట్టి హిందూ సమాజమా ఆలోచిస్తారనేసి నా యొక్క చిన్న ప్రయత్నం. జై హింద్.